వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ మనీ కార్నర్ అండ్ ఈ వీడియోలో 3 స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ అయితే డిస్కస్ చేద్దాం అండ్ ఈ 3 ఫండ్స్ కూడా ఆల్మోస్ట్ రిటర్న్స్ పరంగా ఎక్స్ట్రాడినరీ రిటర్న్స్ అయితే ఉన్నాయి. అండ్ ఎస్ఐపి అట్ ద సేమ్ టైం లంసమ్ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకైతే బెస్ట్ రిటర్న్స్ ఇచ్చాయి. అండ్ ఆ ఫండ్స్ ఏందో తెలుసుకునే ముందు ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియోను ఫస్ట్ నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ముందుగా నిపాన్ ఇండియా స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ గురించి అయితే డిస్కస్ చేద్దాము. అండ్ లంసమ్‌గా అంటే ఒకేసారి మీరు ఇన్వెస్ట్ చేసినప్పుడు ఈ ఫండ్ ఎలాంటి రిటర్న్స్ ఇచ్చింది. సో, ఇక్కడ అబ్సల్యూట్ అండ్ యాన్యువలైజ్డ్ రిటర్న్స్ 2 రిటర్న్స్ ఉన్నాయి కదా! అబ్సల్యూట్ అంటే మీరు ఇన్వెస్ట్ చేసిన టైం నుంచి 1 ఇయర్ ఇన్వెస్ట్ చేస్తే 1 ఇయర్ రిటర్న్ పర్సెంటేజ్, 2 ఇయర్ ఇన్వెస్ట్ చేస్తే ఆ 2 ఇయర్‌కి కంప్లీట్ రిటర్న్ పర్సెంటేజ్‌ని అబ్సల్యూట్ రిటర్న్స్ అంటాం. యాన్యువలైజ్డ్‌గా అంటే యావరేజ్‌గా ఈ 10 ఇయర్స్‌లో ఎంత పర్సెంట్ రిటర్న్స్ ఇచ్చింది, 5 ఇయర్స్‌లో ఎంత పర్సెంట్ రిటర్న్స్ ఇచ్చిందో యాన్యువలైజ్డ్ రిటర్న్స్ అంటాము. సో, మొత్తంగా అయితే అబ్సల్యూట్‌గా 42% రిటర్న్స్ ఇచ్చింది. 2 ఇయర్ బేస్ మీద 61% అండ్ 3 ఇయర్ ఇన్వెస్ట్ చేస్తే మీ అమౌంట్ అనేది 186% గ్రో అవుతుంది. 5 ఇయర్ ఇన్వెస్ట్ చేస్తే 260%, 10 ఇయర్ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి 1230% అండ్ సిన్స్ ఇన్సెప్షన్ నుంచి అంటే ఫండ్ స్టార్ట్ అయినప్పటి నుంచి 1400% రిటర్న్స్ ఇచ్చింది. అంటే మీ ఇన్వెస్ట్‌మెంట్ అనేది 14 టైమ్స్ మల్టిప్లై అయినట్టు లాంగర్ టర్మ్ డ్యూరేషన్ అంటే మోర్ దెన్ 10 ఇయర్స్. అండ్ యాన్యువలైజ్డ్‌గా 22% యావరేజ్ రిటర్న్స్ అండ్ 10 ఇయర్ బేసిస్ మీద యావరేజ్ అనేది 30% ఉంది. అండ్ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ డెఫినెట్‌గానే బెటర్ రిటర్న్స్ అయితే ఇవ్వగలవు. అండ్ 25-30% యావరేజ్ రిటర్న్స్ అయితే ప్రస్తుతం ఔట్ పర్ఫార్మింగ్ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ అయితే ఇవ్వగలుగుతున్నాయి. ఒకవేళ అలాంటి ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసి మార్కెట్ పొటెన్షియల్‌ని బట్టి ఫండ్స్ గ్రో అవుతా ఉంటాయి కాబట్టి డెఫినెట్‌గా లాంగర్ టర్మ్ ఫ్రేమ్‌లో అలాంటి రిటర్న్స్ ఇచ్చే ఫండ్స్ మీరు ఫైండ్ చేస్తే గనక డెఫినెట్‌గా హ్యూజ్ వెల్త్ అయితే క్రియేట్ చేయొచ్చు. బట్ గివెన్ ఏ ప్రాపర్ టైమ్. అండ్ ఎస్ఐపి ద్వారా మీరు ఇన్వెస్ట్ చేస్తే అబ్సల్యూట్‌గా 28% అండ్ 2 ఇయర్ బేస్ మీద 45%, 3 ఇయర్ బేస్ మీద 67%, 5 ఇయర్ బేస్ మీద 150%, 10 ఇయర్ బేస్ మీద 308% రిటర్న్స్ అయితే ఈ ఫండ్ ఇచ్చింది. అండ్ 10 ఇయర్ యావరేజ్ అనేది ఎస్ఐపి రిటర్న్‌లో 26% ఉంది. 5 ఇయర్ యావరేజ్ అనేది 38% ఉంది. అండ్ 3 ఇయర్ యావరేజ్ అనేది 37% ఉంది. 2 ఇయర్ యావరేజ్ అనేది 42% ఉంది. అండ్ 1 ఇయర్ యావరేజ్ అనేది 62%గా ఉంది. సో, ఎస్ఐపి రిటర్న్స్‌లో కూడా చాలా మటుకు ఇంప్రూవ్‌మెంట్ అయితే చూడొచ్చు. అండ్ మాక్సిమం టైమ్ ఫ్రేమ్‌లో ఎన్ఏవి అయితే ఎలా గ్రో అయిందో చూడండి. ₹10-150% మీన్స్ ₹150 వరకు అయితే పెరిగింది. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు 1,00,000 ఇన్వెస్ట్ చేశారనుకోండి. సో, బ్యాంక్ అకౌంట్‌లో ఎంత అమౌంట్ వస్తుంది? ఎఫ్‌డిలో అయితే ఎంత అమౌంట్ వస్తుంది? మిగతా మ్యూచువల్ ఫండ్స్‌లో ఎలాంటి అమౌంట్ వస్తుంది? అండ్ ఈ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి ఈ ఫండ్ ఎలాంటి రిటర్న్స్ ఇచ్చిందో చూడొచ్చు. 1,00,000 బికమ్ 13,00,000 బట్ గివెన్ ఏ ప్రాపర్ టైమ్ అంటే ఆల్మోస్ట్ 10+ ఇయర్స్ టైమ్ ఇస్తే మీ ఇన్వెస్ట్‌మెంట్ అమౌంట్ 13 టైమ్స్ మల్టిప్లై అయింది. సో, పీరియాడికల్‌గా ఎన్ఏవి ఎలా పెరుగుతుందో చూడండి. ఎక్సెప్ట్ మనకి 2020 ఫాల్ తర్వాత ఆల్మోస్ట్ ఎన్ఏవిలో వెరీ స్ట్రాంగ్ గ్రోత్ అయితే చూడొచ్చు. సో, దిస్ ఈజ్ లంప్ సమ్ రిటర్న్స్. అండ్ ఒకవేళ మీరు ఎస్ఐపి చేస్తుంటే కనుక రూ. 1000 ఎస్ఐపి 10 ఇయర్స్ నుంచి చేస్తుంటే 1,20,000 అనేది 4,61,000గా గ్రో అయింది. విచ్ ఈజ్ ఈక్వాలెంట్ టు 25% యాన్యువలైజ్డ్ రిటర్న్స్. అండ్ 5 ఇయర్ బేస్ మీద 36%, 3 ఇయర్ బేస్ మీద 35%, 2 ఇయర్ బేస్ మీద 39% అండ్ 1 ఇయర్ బేస్ మీద 60% యాన్యువలైజ్డ్ రిటర్న్స్ అయితే చూడొచ్చు ఇక్కడ. సో, ఓవరాల్‌గా 25-60% మధ్యలో రిటర్న్స్ అయితే కనబడుతున్నాయి. సో, లాంగర్ టర్మ్ ఫ్రేమ్‌లో 60-50% రిటర్న్స్ ఇవ్వలేవు మ్యూచువల్ ఫండ్స్ యాన్యువలైజ్డ్‌గా. బట్ 25+ యాన్యువలైజ్డ్ రిటర్న్స్ ఎక్స్‌పెక్ట్ చేసినా కూడా మీరు 1,000-5,000 మధ్యలో ఎస్ఐపి ప్లాన్ చేసినట్లయితే గివెన్ ఎ పీరియడ్ ఆఫ్ 15-20 ఇయర్స్ ఆఫ్ టైమ్ మీకైతే ఒక కార్పస్ అమౌంట్ అయితే డెఫినెట్‌గా పొందగలరు. అండ్ ఇది నిపాన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్. ఈ ఫండ్‌లో వొలటాలిటీనెస్ జనరల్‌గానే ఎక్కువగా ఉంటుంది. స్మాల్ క్యాప్ కంపెనీస్‌లో ఇన్వెస్ట్ చేస్తుంది. హై వొలటాలిటీనెస్ బట్ రిస్క్ అడ్జస్టెడ్ రిటర్న్స్ పరంగా కేటగిరీ యావరేజ్‌తో మిగతా స్మాల్ క్యాప్ ఫండ్స్‌తో పోలిస్తే బెటర్ అడ్జస్టెడ్ రిటర్న్స్ అండ్ ఈవెన్ బెంచ్ మార్క్ అయిన నిఫ్టీ స్మాల్ క్యాప్ 250తో పోల్చుకుంటే కూడా బెటర్ రిస్క్ అడ్జస్టెడ్ రిటర్న్స్ అయితే పొందొచ్చు. అండ్ ఈ ఫండ్ యొక్క ఎక్స్‌పెన్స్ రేషియో 0.69% ఉంది. మీరు ఎగ్జిట్ అవుతే 1% ఎగ్జిట్ లోడ్ ఉంటుంది. అండ్ ప్రస్తుతానికి అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ 41 crore ఉంది. లాక్ ఇన్ పీరియడ్ లేదు. ఓపెన్ ఎండెడ్ ఫండ్స్ ఇవి. స్టార్ట్ అయ్యి 10 ఇయర్ 11 మంత్ అవుతుంది. అంటే ఆల్మోస్ట్ 11 ఇయర్స్ అవుతుంది ఈ ఫండ్ స్టార్ట్ అయ్యి. అండ్ ఈ ఫండ్‌లో ఎస్ఐపి ఈస్ వెరీ మినిమమ్. 100తో ఎస్ఐపి అయితే చేయొచ్చు. సో, దిస్ ఈజ్ అబౌట్ నిపాన్ ఇండియా స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ అండ్ ఈ ఫండ్‌లో లంప్ సమ్ రిటర్న్స్ ఎట్ ద సేమ్ టైమ్ ఎస్ఐపి రిటర్న్స్ అయితే ఇక్కడ చూడొచ్చు. అండ్ ఇంకొకటి స్మాల్ క్యాప్ సెగ్మెంట్‌లోనే ఉన్న ఫండ్ టాటా స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్. ఇందులో మీరు లంప్ సమ్‌గా ఇన్వెస్ట్ చేస్తే 1 ఇయర్ రిటర్న్ 31%, 2 ఇయర్ 50%, 3 ఇయర్ 170%, 5 ఇయర్ బేస్ మీద 240% అండ్ 2018 నుంచి 250% వరకైతే రిటర్న్స్ ఇచ్చింది. అండ్
యాన్యువలైజ్డ్‌గా 31% రిటర్న్స్ ఇస్తే 2 ఇయర్ యావరేజ్ 22% ఉంది. 3 ఇయర్ యావరేజ్ 38% ఉంది. 5 ఇయర్ యావరేజ్ 27%గా ఉంది. ఇన్సెప్షన్ నుంచి కూడా 27-28% రిటర్న్స్ అయితే ఇచ్చింది. అండ్ మీకు ఈ ఫండ్ కూడా ఆల్మోస్ట్ 20-25% కంటే అబోవ్ యాన్యువలైజ్డ్ రిటర్న్స్ అయితే కనబడుతున్నాయి 5 ఇయర్ బేసిస్ మీద. అండ్ హోప్ ఇలాంటి రిటర్న్స్ అయితే కంటిన్యూ అవుతాయని నేను అనుకుంటున్నాను. అండ్ ఎస్ఐపి రిటర్న్స్ కూడా చూడండి. 1 ఇయర్ 22%, 2 ఇయర్ అబ్సల్యూట్ రిటర్న్ 37, 3 ఇయర్‌ది 56 అండ్ 5 ఇయర్‌ది 129. సో 1 ఇయర్ రిటర్న్ అనేది 47గా ఉంది యావరేజ్. అండ్ 2 ఇయర్ 35 అండ్ 3 ఇయర్‌ది 32 అండ్ 5 ఇయర్‌ది 34%గా ఉంది. సో ఎస్ఐపి రిటర్న్స్ ఆర్ దేర్ అండ్ లంప్ సమ్ రిటర్న్స్ ఆర్ దేర్. అండ్ ఎన్ఏవి ఈజ్ 35 అండ్ ఎన్ఏవి ఎలా గ్రో అయిందో చూడండి ఇక్కడ కూడా. అండ్ మీరు ఒకవేళ 1 ల్యాక్ ఇన్వెస్ట్ చేసి ఉంటే కనుక అండ్ ఇన్సెప్షన్ నుంచి 2018లో మీరు 1 ల్యాక్ ఇన్వెస్ట్ చేస్తే నౌ ఇట్ ఈస్ 3,50,000. అదే మిగతా ఫండ్స్ ఇచ్చిన రిటర్న్ ఇది. ఎఫ్‌డి ఇచ్చిన రిటర్న్, బ్యాంక్‌లో ఉంటే ఇచ్చిన రిటర్న్. సో ఓవరాల్‌గా మీకు ఎన్ఐవిలో స్టడీ అండ్ స్టేబుల్ గ్రోత్ అయితే కనబడుతుంది. బట్ గివెన్ ఏ టైమ్ ఆఫ్ 3-5 ఇయర్స్ ఆఫ్ టైమ్ ఏ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ కూడా త్వరగా అయితే గ్రో అవ్వవు. ఇట్ టేక్స్ 3-5 ఇయర్స్ ఆఫ్ టైమ్. అండ్ ఎస్ఐపి మీరు చేస్తే కనుక 5 ఇయర్‌లో మీరు ఇన్వెస్ట్ చేసుకుంటే 60,000 ఈజ్ ఆల్మోస్ట్ 1,30,000. అబ్సల్యూట్‌కి ఇది 130% రిటర్న్స్ సమానం. యాన్యువలైజ్డ్‌గా 34%. అండ్ 3 ఇయర్ యావరేజ్ 32%, 2 ఇయర్ యావరేజ్ 35%, 1 ఇయర్ యావరేజ్ 47%గా ఉంది. సో మొత్తంగా యాన్యువలైజ్డ్ రిటర్న్స్ కూడా 35-45% మధ్యలో ఉన్నాయి. అండ్ ఇంత రిటర్న్స్ మేనేజ్ చేయలేదు ఏ ఫండ్ అయినా లాంగర్ టర్మ్‌లో. అట్‌లీస్ట్ 25-30% రిటర్న్స్ అయితే ఈ ఫండ్ యొక్క ప్రీవియస్ పర్ఫార్మెన్స్ దృష్ట్యా గెస్ చేయొచ్చు. సో ఎస్ఐపిలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి సో 1 ఇయర్, 2 ఇయర్, 3 ఇయర్ టైమ్ ఫ్రేమ్‌లో ఇన్వెస్ట్‌మెంట్ అమౌంట్ లేటెస్ట్ వాల్యూ ఇక్కడైతే మీరు క్లియర్‌గా చూడొచ్చు. సో ఓవరాల్‌గా మీరు బెస్ట్ పర్ఫార్మింగ్ స్మాల్ క్యాప్ ఫండ్స్ గురించి అయితే డిస్కస్ చేస్తున్నాము. అండ్ ఫర్దర్‌గా లో వోలటాలిటీనెస్ ఉంది. వేరైజ్ నిప్పాన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్ కొద్దిగా వోలటాలిటీనెస్ ఎక్కువగా ఉంటుంది. బట్ ఈ ఫండ్ ఓన్లీ 5 ఇయర్ 1 మంతే స్టార్ట్ అవుతుంది కాబట్టి మార్కెట్స్ కూడా ఈ లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి చాలా మటుకు పెరుగుతూ ఉన్నాయి కాబట్టి పెద్దగా వోలటాలిటీనెస్ కనిపించలేదు. స్మాల్ క్యాప్ స్టాక్స్ చాలా మటుకు ఇంప్రూవ్ అయ్యాయి. అండ్ బెటా కూడా చాలా మటుకు తక్కువగా ఉంది మిగతా స్మాల్ క్యాప్ ఫండ్స్‌తో కంపేర్ చేస్తే. సో షార్ప్ రేషియో కేటగిరీ యావరేజ్‌తో పోల్చుకుంటే బెటర్‌గా ఉంది. ట్రైనర్స్ రేషియో అండ్ ఆల్ఫా రిటర్న్స్ కూడా చాలా మటుకు ఇంప్రూవ్ అయ్యాయి. బెంచ్ మార్క్‌తో కంపేర్ చేస్తే ఈ ఫండ్ కూడా బెటర్ రిటర్న్స్ అయితే ఇచ్చింది. అండ్ ప్రతి స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్‌కి రీసెంట్ టైమ్‌లో నిఫ్టీ స్మాల్ క్యాప్ 250 టోటల్ రిటర్న్ ఇండెక్స్ అయితే బెంచ్ మార్క్. ఇందులో ఎస్ఐపి చేయాలంటే 150తో ఎస్ఐపి చేయొచ్చు. నో లాక్ ఇన్ పీరియడ్. అండ్ అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ అనేది 6,346 crore ఉంది. ఎగ్జిట్ లోడ్ 1%గా ఉంది. ఎక్స్‌పెన్స్ రేషియో ఈజ్ 0.3%. సో ఓవరాల్‌గా ఎక్స్‌పెన్స్ రేషియో చాలా తక్కువ కనబడుతుంది టాటా మ్యూచువల్ ఫండ్‌లో. అండ్ ఎస్ఐపి ఈజ్ 150 రూపీస్. ఫర్దర్‌గా లాంగర్ టర్మ్ డ్యూరేషన్‌లో ఈ ఫండ్ అయితే బెటర్ పర్ఫార్మింగ్ ఇవ్వగలదని నేను అనుకుంటున్నాను. అండ్ ఇదే కేటగిరీలో ఇంకొక మ్యూచువల్ ఫండ్ కెనరా రోబోకో స్మాల్ క్యాప్ ఫండ్. అండ్ ఈ స్మాల్ క్యాప్ ఫండ్ కూడా ఆల్మోస్ట్ 1 ఇయర్ నుంచి 27%, 2 ఇయర్ 42%, 3 ఇయర్‌ది 160%, ఇన్సెప్షన్ నుంచి 250% రిటర్న్స్ ఇచ్చింది. 1 ఇయర్ యావరేజ్ అనేది 27% ఉంది. 2 ఇయర్ యావరేజ్ ఈజ్ 20%. సో 3 ఇయర్ యావరేజ్ ఈజ్ 37% అండ్ 5 ఇయర్ యావరేజ్ ఈజ్ అరౌండ్ 30%. సో ఇది కూడా మీకు ఒక స్ట్రాంగ్ గ్రోత్ అయితే చూడొచ్చు. ఇది కూడా స్మాల్ క్యాప్ ఫండ్‌లో మోస్ట్ ఇన్వెస్టర్స్ ప్రిఫర్ చేసే స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండే. ఆన్ అన్ యావరేజ్‌గా 20-30% మధ్యలో రిటర్న్స్ అయితే వస్తున్నాయి ఎవ్రీ ఇయర్. అండ్ మీరు ఈ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేసుంటే కనుక ఫండ్ స్టార్ట్ అయినప్పటి నుంచి అంటే 2019లో ఈ ఫండ్ స్టార్ట్ అయింది. సో 1 లాక్ మీరు ఇన్వెస్ట్ చేస్తే 3,50,000 అయింది. మిగతా ఫండ్స్ ఇదే స్మాల్ క్యాప్ సెగ్మెంట్‌లో ఉన్న యావరేజ్ రిటర్న్స్ 3,22,000కి ఉన్నాయి. సో ఎఫ్‌డి రిటర్న్స్ ఇవి అండ్ ఈ ఫండ్ ఓన్లీ మీరు బ్యాంక్ అకౌంట్‌లో పెడితే వచ్చే డబ్బులు ఇవి. సో ఓవరాల్‌గా ఈ ఫండ్ యొక్క పర్ఫార్మెన్స్ అయితే మీరు 4 ఇయర్స్ అవుతుంది కదా! ఈ 4 ఇయర్స్‌లో ఈ ఫండ్ ఇచ్చిన రిటర్న్స్ ఇవి. సో అవుట్ పర్ఫార్మ్ చేస్తుందని చెప్పొచ్చు. అండ్ ఎస్ఐపిలో మీరు ఇన్వెస్ట్ చేస్తే ఈ 3 ఇయర్స్‌లో 1,000 ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే కనుక 37,000 బికమ్ 55,000 విచ్ ఈజ్ ఈక్వాలెంట్ టు 30% యాన్యువలైజ్డ్ రిటర్న్. అండ్ 2 ఇయర్ బేస్ మీద 29%, 1 ఇయర్ బేస్ మీద 46% యాన్యువలైజ్డ్ రిటర్న్స్ అయితే ఈ ఫండ్ ఇచ్చింది. సో అబ్సల్యూట్‌గా ఈ ఫండ్ ఇచ్చిన రిటర్న్స్ ఇవి. సో లాంగర్ టర్మ్ డ్యూరేషన్‌లో హోప్ ఈ పర్ఫార్మెన్స్ అయితే కంటిన్యూ అవ్వగలదని నేను అనుకుంటున్నాను. అండ్ ఈ ఫండ్ వొలటాలిటీనెస్ ఈ 4 ఇయర్స్‌ది కొద్దిగా ఎక్కువ కనబడుతుంది. హై వొలటాలిటీనెస్ బట్ బెటర్ రిస్క్ అడ్జస్టెడ్ రిటర్న్స్ అయితే చూడొచ్చు. అండ్ ఎక్స్‌పెన్స్ రేషియో కూడా కొద్దిగా తక్కువనే ఉంది. 0.44%. ఎగ్జిట్ లోడ్ ఈజ్ 1%.
ఏయుఎం ప్రెజెంట్ ఏయుఎం 8,642 crore ఉంది. నో లాక్ ఇన్ పీరియడ్. 4 ఇయర్ 10 మంత్ అవుతుంది ఫండ్ స్టార్ట్ అయ్యి. నిఫ్టీ స్మాల్ క్యాప్ 250 టోటల్ రిటర్న్ ఇండెక్స్ ఇది పెరుగుతుంది కాబట్టి సో డెఫినెట్గా స్మాల్ కంపెనీస్ యొక్క రిటర్న్స్ బాగుంటాయి. అండ్ ఈవెన్ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన కంపెనీస్ యొక్క పర్ఫార్మెన్స్ కూడా బాగుండొచ్చు కాబట్టి మ్యూచువల్ ఫండ్ యొక్క పర్ఫార్మెన్సెస్ కూడా కమ్మింగ్ ఇయర్స్లో అయితే బాగుండొచ్చు. పార్టిసిపేషన్ పెరిగే ఛాన్స్ ఉంది ఎక్కువగా మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీలో. సో ఆ బేసిస్ మీద ఎక్కువగా ఇన్వెస్టర్స్ పార్టిసిపేట్ చేస్తే డెఫినెట్గా ఫండ్ పర్ఫార్మెన్స్ బాగుంటుంది. సో ఆ బేసిస్ మీద అయితే స్మాల్ అమౌంట్స్ మీరు ప్లాన్ చేసుకున్న లాంగర్ టర్మ్ పర్పస్లో ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. సో దిస్ ఈజ్ అబౌట్ బెస్ట్ ఫండ్స్ ఫర్ అట్లీస్ట్ 10 to 15 ఇయర్స్ టైం ఫ్రేమ్కి. ఈ వీడియో నచ్చితే ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.